ఏం విజయ, కూతురికి సంబంధాలు చూస్తున్నావట కదా? అవును లీలక్క, నీకెవరు చెప్పారు? ఇలాంటి విషయాలు బయటికి తెలియడం ఎంతసేపు చెప్పు. మా అమ్మగారి ఊర్లో మంచి సంబంధం ఉంది, పిలిపించమంటావా పెళ్లి చూపులకి? అంటే అబ్బాయి పల్లెటూరులో ఉంటాడా? అవును, వాళ్ళకి 4-5 కోళ్ల ఫారాలున్నాయి. అబ్బో, గొప్ప సంబంధమే. నా బిడ్డ జీవితాంతం ఆ కంపు భరిస్తూ కూర్చోవాలా ఏంటి? అలా అంటావేంటి విజయ? మంచి ఆదాయం వస్తుంది కదా? ఎంత ఆదాయం వచ్చినా పల్లెటూరు జీవితం పల్లెటూరు జీవితమే. మన బతుకులు ఎలాగో ఈ పల్లెటూర్లకు అంకితం అయిపోయాయి. నా బిడ్డ అయినా పట్నం వెళ్ళి సుఖంగా బతకాలి. ఆ దేవుడి దయ ఉంటే ఏ ఎన్ఆర్ఐ సంబంధమో వస్తే అమెరికా పంపించేస్తాను. కాలు మీద కాలేసుకొని దర్జాగా బతుకుతుంది. అయ్యో, మన దేశంలోనే నయ్యం. ఓ పని మనిషినో వంట మనిషినో పెట్టుకునే అవకాశమైనా ఉంటుంది. అమెరికాలో అంట్లు తోమడం దగ్గర నుంచి బాత్రూమ్ కడిగే వరకు అన్నీ ఇంట్లో వాళ్ళే చేసుకోవాలి. ఇక నీ బిడ్డ వాటికే అంకితం అవుతుంది. హా, అలాగా? అయితే చచ్చినా ఎన్ఆర్ఐ సంబంధం చూడను. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరు అయితే ఈ పల్లెటూర్లు పట్టుకొని వేలాడకుండా చక్కగా సిటీలోనే ఉంటూ ప్రశాంతంగా కాపురం చేసుకుంటారు. జీతం కూడా బాగానే వస్తుందంట కదా? అలాంటి సంబంధం అయితేనే చేస్తాను. అవునా? మన వెనక వీధి సూర్యకాంతం కూడా నీలాగే అంది. గొప్ప సంబంధాలు కావాలని కూతురికి పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే ఆఖరికి దానికే చిరాకొచ్చి పక్కింటోడితో లేచిపోయింది. ఏ లీలక్క, ఏం మాట్లాడుతున్నావు తెలుస్తోందా? నా బిడ్డను అంత మాట అంటావా? నీ కూతురు నా కూతురు కాదా? దాన్ని నేనెందుకంటాను? నిన్నే అంటున్నాను. ఆ సూర్యకాంతంలాగా తయారవద్దని. పోనీలే అని ఇంట్లోకి రానిస్తే అడ్డమైన వాగుడు వాగుతావా నువ్వు? ఓ నా ఇంట్లో నుంచి బయటికి అంటూ ఆమెను కసిరి అక్కడి నుంచి పంపించేసింది విజయలక్ష్మి. నువ్వు దాని మాటలేం పట్టించుకోకు వర్ష. రెక్కల గుర్రం మీద ఎక్కించుకొని వెళ్లేవాడిని నీకు మొగుడిగా తీసుకొస్తాను. ఊరంతా ముక్కున వేలేసుకోవాలి. అలా కూతురికి గొప్ప సంబంధం కావాలని వెతుకుతూ ఏళ్లు గడిపేసింది విజయలక్ష్మి. వర్షకి 25 దాటిపోయాయి. ఒక్కగానొక్క కూతురని విజయ కూతుర్ని కాలు కింద పెట్టనివ్వకుండా, ఎండ తగలనివ్వకుండా కొంగుచాటినే పెంచింది. చదువు పూర్తయిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉంచింది తప్ప ఏ ఉద్యోగమూ చేయమని చెప్పలేదు. వర్ష కూడా తల్లిని అడగనూ లేదు. ఇక ఆఖరికి విజయలక్ష్మి భర్త మురళీధర్కి విసుగొచ్చేసింది. ఇప్పటికి 60 సంబంధాలొచ్చాయి. అన్నిటికీ నువ్వే వంకపెట్టి పాడు చేశావు. బిడ్డ మీద ప్రేమ ఉంటే ఇలాగేనా చూపించేది? ఇక మీదట దానికి సంబంధాలు వస్తాయని నమ్మకం లేదు. అందుకే నేను నా చెల్లెలి కొడుక్కి వర్షకి పెళ్లి ఖాయం చేయబోతున్నాను. ఏమిటి, మీ చెల్లెలి కొడుకా? పొలాల వెంట మట్టి పిసుక్కునేవాడికి బంగారం లాంటి నా బిడ్డనివ్వాలా? నీ బిడ్డ నీకు మాత్రమే బంగారం, చేసుకునేవాడికి కాదు. మంచి మంచి సంబంధాలు ఎన్నో వచ్చాయి. నువ్వు అడ్డుపుల్ల వేయకపోతే ఈ పాటికి దానికి పెళ్ళయి ఓ పాపో బాబో కూడా పుట్టేసుండేవాళ్ళు. ఈసారి గనక నువ్వు అడ్డొస్తే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసైనా సరే నా బిడ్డ పెళ్లి చేస్తాను అని ఖరాఖండిగా చెప్పేశాడు మురళీధర్. ఇక చేసేదేమీ లేక కిక్కురుమనకుండా ఉండిపోయింది విజయలక్ష్మి. మురళీధర్ తన చెల్లెల్ని మేనల్లుడు రమణని ఒప్పించి పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు. రమణ తన చదువును 10వ తరగతితోనే ఆపేశాడు. కానీ ఆకతాయి కాదు, ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉండేవాడు. తండ్రి చనిపోవడంతో తమకున్న పొలాన్ని సాగు చేసుకుంటూ తల్లి కొడుకులు జీవించేవాళ్ళు. వర్షకి ఆ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి తల్లి పట్నం జీవితం పట్ల తనకెన్నో ఆశలు కలిగేలా చేసింది. ఒక్కసారిగా బతుకంతా మళ్ళీ పల్లెటూరులోనే గడుస్తుందన్న ఆలోచన ఆమెకు నచ్చలేదు. కానీ తండ్రికి ఎదురు చెప్పే సాహసం చేయదు కాబట్టి తల వంచింది. తాళి కట్టించుకుంది. అప్పగింతలు పూర్తయి కాపురానికి వెళ్ళిపోయింది. 3 రోజులు అంతా హడావిడిగా ఉండేది. బంధువులంతా వెళ్ళిపోయి ప్రశాంతంగా మారిన తర్వాత భార్యతో మాటలు కలిపే ప్రయత్నం చేశాడు రమణ. వర్ష వచ్చినప్పటి నుంచి ఏమీ సరిగా మాట్లాడడం లేదు. అడిగితే తప్ప అన్నం తినడానికి కూడా రావట్లేదు. ఇదేం నీకు కొత్త ఇల్లు కాదు కదా? నీ మేనత్త ఇల్లు, నీకు స్వాతంత్రం ఉంటుంది కదా? ఎందుకు ఇలా దిగాలుగా ఉంటున్నావు? ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదులే కానీ నువ్వేం మాట్లాడాలని వచ్చావో అది చెప్పు. ఆమె తీరు అతనికి కాస్త వింతగా అనిపించింది. నాకు తెలుసు, నువ్వు అత్తని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. అందుకని బెంగ పెట్టుకున్నట్టున్నావు. కావాలంటే ఓ 2 రోజులు నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాను. ఇప్పుడు నువ్వు నా భార్యవి కదా, నిన్ను సంతోషంగా ఉంచడం నా బాధ్యత.
అది నువ్వు తాళి కట్టిన క్షణమే మాయమైపోయింది అని మనసులో అనుకుందామే. ఏం లేదు బావా, వెళ్ళి హడావిడి వల్ల కొంచెం అలసిపోయానంతే. అలాగే చిన్నప్పటి నుండి మనిద్దరి మధ్య అంత చనువేం లేదు కదా! కాబట్టి నాకు అర్థమైంది వర్ష. ఈ విషయం గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే పద, భోజనం చేద్దాం. ఆ రోజు నుంచి కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే భర్తతో మాట్లాడేది వర్ష. ఆ ఇంట్లో పెద్దగా వసతులు కూడా లేవు. తనకి కాలక్షేపం అయ్యేది కాదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండేది. ఓ రోజు తనకి తన స్నేహితురాలు రాణి నుండి ఫోనొస్తుంది. ఏంటి వర్ష, పెళ్లి చేసుకున్నావట? మాకెవరికి చెప్పనే లేదు. ఏదో చేసుకున్నానులేవే, తప్పులేదు. సరే, నువ్వెలా ఉన్నావు? ఉన్నానులే బాగానే. నేను హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని చెన్నై వెళ్ళిపోతున్నాను. నా ప్లేస్ వెకేట్ అవ్వబోతోంది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నువ్వు అటెండ్ అవుతావా? నేనా? కానీ నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా. అదంతా నేను మేనేజ్ చేస్తాను. హెచ్ఆర్కి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందిలే. నువ్వు అప్లై చేసి ఇంటర్వ్యూకి వస్తే చాలు. నీకు జాబ్ ఇప్పించే పూచి నాది. ఓ నెల రోజులు గడిచిందంటే నీకు అలవాటైపోతుంది. అలాగా? సరే, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. వర్ష ఎంతో హుషారుగా పొలంలో ఉన్న రమణ దగ్గరికి వెళ్ళి బావా అంటుంది. ఆహా! పెళ్ళైన తర్వాత మొదటిసారి తనంతట తాను పిలిచింది. ఆ పిలుపులో ఎంత ఉత్సాహం ఉంది! అంటే నా పెళ్ళాంలో మార్పు వచ్చేసిందేమో అని మనసులో అనుకుని ఎంతో ఆశగా గట్టు మీద నిల్చున్న భార్య దగ్గరికి పరుగులు తీశాడు. బావా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి మరదలా అది? నాకెప్పటినుంచో పట్నంలో ఉద్యోగం చేయాలని ఆశ. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆమె అలా అనగానే రమణలో పెరిగిన ఆశంతా నీరుగారిపోయింది. అవునా? హా, 2 రోజుల్లో ఇంటర్వ్యూ ఉంటుందంట. నన్ను తీసుకెళ్తావా? కానీ నువ్వక్కడ జాబ్ చేసి నేనిక్కడుంటే ఎలా? దానిదేముంది బావా, ఒకవేళ నాకు శాలరీ పెరిగితే అప్పుడు అందరం కలిసి అక్కడే ఉండొచ్చు. ఇక తను వినేలా లేదని అర్థమైపోయింది అతనికి. అసలే తనకి పెళ్ళిష్టం లేదని తను నాతో ఉండే తీరుని చూస్తేనే తెలుస్తోంది. ఇక నేను ఉద్యోగం చేయొద్దు, ఇక్కడే ఉండాలని షరతులు పెడితే మా మధ్య మానసికంగా దూరం పెరిగిపోతుంది. బాగా చదువుకుంది. తనకి నచ్చినట్లు బతకాలని తనకుంటుంది కదా! దాని సంతోషం కంటే ఎక్కువేముంది అని ఆలోచించుకున్నాడు. సరే, తప్పకుండా తీసుకెళ్తాను అంటాడు. థ్యాంక్స్ బావా అని చెప్పి మళ్ళీ సంతోషంగా ఇంటికి పరిగెత్తింది వర్ష. సరిగా మాట్లాడకపోయినా, భర్తగా దగ్గరికి తీసుకోకపోయినా, కనీసం కళ్ళెదుటైనా ఉందని సంతోషం ఉండేది. ఇక మీదట అది కూడా ఉండదు అంటూ నిరాశపడ్డాడు రమణ. ఆమె కోరుకున్నట్టుగానే తనని పట్నానికి తీసుకెళ్ళాడు. వర్షకి ఉద్యోగం వచ్చింది. ఆమెను దగ్గరలో ఉన్న హాస్టల్లో జాయిన్ చేసి అతను తిరిగి ఊరికొచ్చేశాడు. ఎప్పటినుంచో సిటీలో బతకాలన్న ఆశ నెరవేరేసరికి ఆమెలో ఆనందం ఉప్పొంగింది. స్నేహితులని బతిమాలి పట్నమంతా ఒక చుట్టు చుట్టేసింది. అసలెప్పుడూ పనిచేసే అలవాటు లేని తనకి ఆఫీస్‌లో వర్క్ చేయడం కాస్త కష్టంగానే అనిపించేది. అయినా సరే, సిటీ జీవితం మీద ఆశతో ఆ కష్టాన్ని భరించింది. కొద్ది రోజుల్లోనే ఆఫీస్‌లో అందరితో కలిసిపోయింది. అదే ఆఫీస్‌లో పనిచేసే విరాజ్ అనే వ్యక్తి వర్షతో చాలా స్నేహంగా ఉండేవాడు. ఏయ్ వర్ష, నువ్వు విరాజ్ డేటింగ్‌లో ఉన్నారని ఆఫీస్‌లో గాసిప్ నడుస్తోంది. తెలుసా నీకు? అంది నైనా. నైనా, ఏం మాట్లాడుతున్నావు? విరాజ్ నాకు ఫ్రెండ్ మాత్రమే. అసలు తను నాతో ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. మాట్లాడి ఉండకపోవచ్చు, కానీ వాడి మైండ్‌లో అయితే అదే ఆలోచనుంది. అది మాకు స్పష్టంగా తెలుస్తోంది. నీకెందుకు తెలియట్లేదు? అయినా విరాజ్‌కి నీకు పెయిరింగ్ అదిరిపోతుంది తెలుసా? ఒకవేళ ప్రపోజ్ చేస్తే అస్సలు రిజెక్ట్ చేయొద్దు అని సలహా ఇస్తుంది నైనా. ఛ! నాకు పెళ్ళైందని ఆఫీస్‌లో చెప్పొద్దని రాణికి చెప్పి తప్పు చేశాను. కనీసం నేనైనా నా పెళ్లి గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఇలాంటి వాటిని ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తుండగానే ఎదురుగా విరాజ్ కనిపించాడు. అతడు కనిపించగానే ఆమె మొహంలోకి నవ్వొచ్చేసింది. నిజంగానే విరాజ్ చాలా బావుంటాడు. బాగా మాట్లాడతాడు. నిజంగానే నా పక్కన తను ఉంటే అంత బాగుంటుందా అనిపించిందామెకు. అతని దగ్గరికొచ్చి, ఏమైంది వర్ష, ఏదో ఆలోచిస్తున్నావు? నీ గురించే. అవునా? నాకంత అదృష్టం కూడానా? అదేంటి అలా అన్నావు? 3 నెలల నుంచి నీ చుట్టూనే తిరుగుతున్నాను. ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా? అంటే ఆఫీస్‌లో మాట్లాడుకుంటుందంతా నిజమేనా? ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు నన్నిష్టపడుతున్నావని.
ఓహ్! అదా! కానీ ఏం లాభం? నీకసలు ఫీలింగ్సే లేవు. ప్రతీదీ క్యాజువల్‌గా తీసుకుంటున్నావు. సరే, ఎలాగో నీకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకున్నామనుకో, ఇద్దరం కలిసి ఇదే ఆఫీస్‌లో పని చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు అన్నాడతను. వర్ష అక్కడి నుంచి లేచి సైలెంట్‌గా వెళ్ళిపోయింది. కానీ తన మనసులో కూడా ఏదో మూల అదే ఆలోచన ఉంది. నా దురదృష్టం కొద్దీ నాకు బావకి పెళ్లి జరిగింది కానీ, ఈ జాబ్ ముందే వచ్చి విరాజ్ నాకు ముందే ప్రపోజ్ చేసుంటే, మేమిద్దరం కలిసి ఈ పాటికి హాయిగా బతుకుతుండేవాళ్ళం. ఒకవేళ జరిగిందంతా విరాజ్‌కి చెప్తే అర్థం చేసుకుంటాడేమో! ఈ పెళ్లి నాకిష్టం లేకుండా జరిగిందని బావకి చెప్పేసి, విరాజ్‌ని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందేమో అని ఆలోచించడం మొదలుపెట్టింది. కానీ తన ఆలోచనలను అప్పుడే బయట పెట్టాలనుకోలేదు. విరాజ్ ఎప్పుడు దీని గురించి మాట్లాడినా, నాకు కొంత సమయం కావాలి అంటూ మాట దాటేసేది. అలా 2 నెలలు గడిచిపోయాయి. ఓ రోజు నైనా తన టేబుల్ మీద కూర్చొని వర్క్ చేయకుండా ఏడవడం మొదలుపెట్టింది. అది చూసిన వర్ష, "ఏమైంది నైనా? ఎందుకేడుస్తున్నావు?" "రోహిత్ నాకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు." "ఏంటి? మీరిద్దరూ ఆఫీస్‌లోనే బెస్ట్ పెయిర్ అని మేమంతా అనుకుంటున్నాం. అలాంటి మీరు విడిపోవాలనుకోవడమేంటి?" "నేననుకోవట్లేదు వర్ష. మేం మొదటిసారి కలిసింది ఇదే ఆఫీస్‌లో. ఇక్కడే. అందరి ముందు తను నాకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు మేం డేటింగ్‌లో ఉన్నాం. అందరూ మమ్మల్ని బెస్ట్ జోడీ అనేవాళ్ళు. పెళ్ళై 2 ఏళ్లయిపోయింది. అయినా ఇప్పటికీ ఆఫీస్‌లో అందరూ అలాగే అంటారు. కానీ వాడికి మాత్రం ఇప్పుడు నేను బెస్ట్‌గా అనిపించడం లేదంట." "అయ్యో! అదేంటి?" "భార్య అంటే ఇంట్లోనే కూర్చొని మొగుడెప్పుడొస్తాడని ఎదురు చూసుకుంటూ, ఎన్ని రకాల వంటలు చేయాలని ఆలోచిస్తూ ఉండాలంట. నేను వాడికి నచ్చినవేవీ వండి పెట్టట్లేదంట. పిల్లల్ని కూడా కొన్నాళ్ళ వరకు వద్దనుకున్నాం. ఆ డెసిషన్ ఇద్దరం కలిసే తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ నింద నా ఒక్కదాని మీదే వేస్తున్నాడు. ఇవన్నీ కేవలం సాకులే. అసలు కారణమేంటో నాకు తెలుసు. వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌కి దాని మొగుడితో డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యి నన్ను రోడ్డు మీదకి లాగుదామనుకుంటున్నారు." ఛీ! రోహిత్ ఇంత సెల్ఫిషా? అంది వర్ష. అవును. ఈ సిటీ కల్చర్‌లో ఎవడి మైండ్ ఎప్పుడు ఎలా తిరుగుతుందో తెలీదు. మా అమ్మ నాకప్పుడే చెప్పింది. "చక్కగా బావని పెళ్లి చేసుకోవే. 2 కుటుంబాల మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. నిన్ను బాగా చూసుకుంటాడు కూడా" అని. నేనే వీడి మాయలో పడి అప్పుడు అమ్మ మాట వినలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నాను. నైనా పరిస్థితి చూసిన తర్వాత వర్షలో భయం మొదలైంది. అంటే ఏదో రోజు విరాజ్ ప్రవర్తన కూడా ఇలాగే మారిపోతే నా పరిస్థితి ఏమవుతుంది? పైగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. అమ్మో! ఇక్కడ మనుషుల మొహాల్లో కనిపించే అందం మనసులో ఉందో లేదో అర్థం చేసుకోవడం చాలా కష్టం. విరాజ్ పట్ల నాకు కలిగిన ఆకర్షణ గురించి నేను బయటపడకపోవడమే మంచిదైంది. మాకు పెళ్ళై 6 నెలలయిపోయింది. ఇప్పటిదాకా నేను ఆయనతో సరిగ్గా మాట్లాడిందే లేదు. అయినా ఏ రోజు గట్టిగా ఒక మాట కూడా అనలేదు నన్ను. అంతగా అర్థం చేసుకునే భర్తని నా జీవితంలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి గాలి ఆలోచనలు చేస్తున్నాను అనుకుని రమణకు ఫోన్ చేస్తుంది. "హలో వర్ష, ఎలా ఉన్నావు?" "బావా, రేపు నువ్వు ఇక్కడికి రా." "ఏమైంది వర్ష? ఏదైనా సమస్య?" "అదేం కాదు బావా, మనం ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఉండను." "అరే, అంత సడన్గా?" "నిన్ను రమ్మన్నాను కదా, నువ్వు రా అంతే." ఏమైంది దీనికి? ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడెలాంటి షాక్ ఇస్తుందో అనుకుంటూనే మరుసటి రోజు తన దగ్గరికి వెళ్ళాడు. వర్ష తన భర్త బైక్ మీద కూర్చొని అత్తగారింటికొస్తుంది. "బావున్నారా అత్తయ్య?" అంటూ అత్తని ప్రేమగా పలకరిస్తుంది. అదంతా చూసి రమణకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజు రాత్రి నేల మీద చాప వేసుకొని నిద్రపోతున్న రమణను తదేకంగా చూస్తుంది మంచం మీద నుండి. నెమ్మదిగా భర్త పక్కనే ఓ దిండు వేసుకొని పడుకుంటుంది. కాసేపటికి మెలకువ వచ్చిన రమణ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. "అయ్యో బావా, భయపడకు. నేనే. దయ్యాన్ని కాదు, నీ పెళ్ళాన్ని." "అబ్బో! పెళ్ళైన 6 నెలల తర్వాత నేను నీకు మొగుడని గుర్తొచ్చిందా?" "నువ్వు సరదాగా అన్నా నిజమే అన్నావు బావా. పెళ్లి పట్ల అందరికీ ఏవేవో ఆశలుంటాయి. కానీ నా వల్ల పెళ్ళైన తర్వాత కూడా నువ్వు బ్యాచిలర్ లైఫ్ గడపాల్సొచ్చింది. నువ్వు కావాలనుకుంటే భర్తగా నా మీద అధికారం తీసుకోవచ్చు. కానీ ఆ పని చేయలేదు. పట్నంలో నా కంటికి ఎదురైన కొన్ని పరిస్థితుల వలన నీ విలువ నాకు తెలిసొచ్చింది.
లేదంటే ఇంకా ఎంతకాలం నేను బాధపెడుతూ ఉండేదాన్నో. ఛ! అలాంటిదేం లేదు వర్ష. నీ వల్ల నాకు బాధేముంటుంది? ఎప్పుడు నేను నీ మెడలో తాళి కట్టానో అప్పటినుంచి నీ సంతోషం నా బాధ్యత. నీకు నచ్చినట్లుగా నేను ఉండనివ్వాలనుకున్నాను. సారీ బావ. నేనే ఎప్పుడు నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. నేను జాబ్ మానేద్దామనుకుంటున్నాను. ఎందుకే? జాబ్ పేరుతో నీకు దూరంగా ఉండాల్సి వస్తోంది కదా! అందుకే. అలా అనుకుంటే ఎలా? ఇష్టపడి సంపాదించుకున్న జాబ్. కొంతకాలం వరకు కంటిన్యూ చెయ్యి. నిజంగానే మానేసే పరిస్థితొస్తే అప్పుడు మానేద్దువులే. ఎలాగో మీకు వారానికి 2 రోజులు సెలవే కదా! శుక్రవారం నేనొచ్చి నిన్ను తీసుకొచ్చేస్తాను. సరే అంటూ అతని చెయ్యి పట్టుకుంటుంది. ఎంత ధైర్యంగా ఉందో ఇప్పుడు. ఊహల్లో ఉండే సంతోషం గాల్లో మేడ లాంటిదని, వాస్తవంలో బతికితేనే నిజమైన సంతోషం ఉంటుందని నాకిప్పుడిప్పుడే తెలుస్తోంది. అవును వర్ష, నీకు విలాసవంతమైన జీవితం నేనివ్వలేకపోవచ్చు. కానీ జీవితాంతం నీ చెయ్యి వదిలిపెట్టకుండా నిన్ను భద్రంగా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఇప్పటికైనా నువ్వు పెళ్లి విలువ తెలుసుకున్నావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి విలువ కాదు బావ, నీ విలువ తెలుసుకున్నాను. నువ్వు నా పట్ల ఇంత ప్రేమతో, ఓర్పుతో ఉన్నావు కాబట్టే తప్పటడుగు వేయడానికి నా మనసు ఒకటికి 1000 సార్లు ఆలోచిస్తూ వచ్చింది. చివరికి ఆ పరిస్థితి రాకుండా నీతో సంతోషంగా బతికే అవకాశాన్ని నాకిచ్చింది. ఇదంతా నేను నీకు చెప్పుకోవడం అనవసరం. ఇక నుంచి నిన్ను సంతోషంగా ఉంచడమే నా కర్తవ్యం అని మనసులో అనుకుంది. నాకు తెలుసు బావా, నువ్వు చివరిదాకా నాకు తోడుగా ఉంటావని. నేను కూడా నీకు మాటిస్తున్నాను. జీవితాంతం నీకు అంకితమై ఉంటానని అని చెప్తుంది భర్తతో. అలా ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ ఒకరి మనసులో భావాలని మరొకరు పంచుకున్నారు. తమ మధ్య పెరిగిన దూరాన్ని కరిగించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వర్ష సిటీకి వెళ్ళిపోయింది. ఈసారి తనకి పెళ్ళైందనే నిజాన్ని అందరితో ధైర్యంగా చెప్పింది. దాంతో చేసేదేం లేక విరాట్ సైలెంట్ అయిపోయాడు. శని ఆదివారాల్లో ఇంటికొస్తూ భర్తతో సంతోషంగా గడుపుతూ తిరిగి వెళ్ళిపోయేదామె. అలా 1 సంవత్సరం గడిచిన తర్వాత వర్ష నెల తప్పడంతో ఈ సమయంలో కుటుంబంతో ఉంటేనే మంచిది. పైగా ఈ ఉద్యోగం వల్ల నాకు నా భర్తకి మధ్య దూరం ఉండనే ఉంది. అది కూడా పోతుంది అనుకొని ఉద్యోగం మానేస్తుంది. భర్త సంపాదనలోనే సర్దుకొని మంచి ఇల్లాలిగా మారుతుంది. తప్పటడుగు వేయడానికి క్షణం పట్టదు. కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం రాకపోవచ్చు. ఏది నిజమైన సంతోషమో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.